శ్రీరాముడు తన అవతారాన్ని ఎలా ముగించాడో తెలుసా? ఒకరోజు శ్రీరాముడు యముడితో, ఇక నేను వైకుంఠానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది, నన్ను తీసుకెళ్ళు అంటాడు. అమ్మో, అక్కడ హనుమంతుల వారు మీకు కాపలాగా ఉన్నారు, నాకు భయం అంటాడు. ఆ పరిస్థితి గమనించిన శ్రీరాముడు హనుమంతుడితో ఒక ఆట ఆడాడు. తన ఉంగరం ఒక చిన్న రంధ్రంలో పారేసి తన కోసం దాన్ని తీసుకురమ్మని హనుమంతుడితో చెప్పాడు. అప్పుడు హనుమంతుడు సూక్ష్మజీవిగా మారి వెతుకుతూ ఉండగా నాగలోకానికి చేరుకొని ఆ లోకరాజు అయిన వాసుకి ఎదురుపడతాడు. వాసుకి సహాయంతో రాముడు ఉంగరాన్ని కనుక్కుంటాడు. కానీ చుట్టుపక్కల చూసేసరికి అలాంటి ఉంగరాలు చాలా ఉన్నాయి. అప్పుడు వాసుకి నవ్వుతూ, శ్రీరాముడు త్రేతాయుగంలో పుట్టాడు, ఎప్పుడైతే ఆ ఉంగరం నాగలోకానికి చేరుతుందో అప్పుడు రామావతారం ముగిసిందని అర్థం అంటారు. ఇది విని హనుమంతుడు బోర్డు నేర్చాడు. అప్పుడు శ్రీరాముడు దేవతలందరి సమక్షంలో సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళి తన అవతారాన్ని ముగించుకుంటాడు. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.